అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శివకాసి కార్నర్. ఈరోజు మీకు మష్రూమ్ దమ్ బిర్యానీ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదే ప్రాసెస్లో కనుక తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్ బిర్యానీ. సో ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 3 ప్యాకెట్స్ మష్రూమ్ అలాగే 3/4 కిలో రైస్ తీసుకున్నానండి. సో ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా వెడల్పాటి అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. ఇందులో 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇది హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ బిర్యానీ మసాలాలని వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలండి. ఇది చికెన్లోకి పట్టినంత ఎక్కువగా ఇందులో మసాలాలు పట్టవు, సో కొద్దిగా వేసుకోవాలి. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2-3 టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మెత్తబడే వరకు వీటిని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ పాటు వీటిని వేయించాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మసాలాలను యాడ్ చేసుకుందాము. ఇందులో 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే జాజికాయ ఉంటుంది కదండి, జాజికాయ పౌడర్ ఒక చిటికెడు వేసుకోవాలి. ఒక ½ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, బిర్యానీ మసాలా ఒక ½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఇందులో మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక ½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరెస్ట్ బ్రాండ్కి చెందిన మసాలాస్ అండి, సో అవి ఎక్కువ ఘాటుగా అనిపించవు. ఇప్పుడు ఇందులో 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి పచ్చివాసన పోయే వరకు బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. చిన్న మష్రూమ్ అయితే కట్ చేయకుండా వేసుకోవాలి. అదే కొంచెం పెద్దగా ఉన్నట్లయితే 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు ఈ మష్రూమ్స్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి ఇవి కొంచెం కుక్ అవుతాయి. సో ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పుదీనా, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అలాగే ఒక గుప్పెడు కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి వీటిని బాగా కలిపి ఇందులో 1½ కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసిన తర్వాత దీన్ని బాగా కలిపి మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేయాలి. ఇలా కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టే ముందు ఇందులో ఒక చెక్క నిమ్మరసం ఇందులో వేయాలి. ఇలా వేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్కి రెడీ చేసుకుందాం. ముందుగా బాస్మతి రైస్ని వాష్ చేసి 1 గంట పాటు నానబెట్టాలండి, అప్పుడు స్మూత్గా అవుతుంది రైస్. ఇప్పుడు స్టవ్ మీద ఎసరు పెట్టి అందులో హోల్ బిర్యానీ మసాలాలను వేసుకోవాలి. అలాగే ఇందులో 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే ఉప్పు వేయాలండి, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ వేయకపోతే రైస్ చప్పగా అవుతుంది. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం వేసి ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ మనకి 60% వరకు కుక్ అవ్వాలండి. ఇలా 60% వరకు కుక్ అయిన రైస్ని ఒక స్ట్రైనర్ తీసుకుని దానిలో వడపోసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా చేసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రైస్ని మనం పక్కన పెట్టుకున్న మష్రూమ్లోకి కలపాలి. నేను వీడియోలో చూపించే విధంగా 4 వైపులా సమానంగా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత ఇందులో మీ దగ్గర ఉన్నట్లయితే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చండి. సో ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలిపి సమానంగా పరిచి దీనిపైన కొత్తిమీర వేసి కొంచెం వాటర్లో ఎల్లో ఫుడ్ కలర్ కలిపి ఈ విధంగా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఈ మూత పైన బరువుగా ఉండేటట్టు ఏదైనా గిన్నెలోకి వాటర్ తీసుకుని పెట్టాలి. ఇలా తీసుకుని పెట్టిన తర్వాత దీన్ని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అలాగే 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ మష్రూమ్స్ అవి కుక్ అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదండి, 15 మినిట్స్ టు 20 మినిట్స్ పడుతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 మినిట్స్ వదిలేయాలి. అలాగే చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే రైస్ ఈ విధంగా బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు దీన్ని పైకి కిందికి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ దమ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.